హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఏపీకి మోడీ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఏపీకి మోదీ గుడ్ న్యూస్. ఇక కేంద్రంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ఢిల్లీలో మోదీ, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనున్నాయి. ఇక కేంద్రంలో మూడోసారి మోదీ అధికారం చేపడుతున్నారు. ఇక నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారుతుంది. చంద్రబాబు, నితీష్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారు. ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మోదీ అంగీకరిస్తారా, వరాలు ప్రకటిస్తారా అంటే చూడాలి మరి. ఇక ఏపీకి కేంద్రం మద్దతు. ఇక కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో ఈ నెల 9వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఈసారి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం దక్కనుంది. ఇప్పటికే తమ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే వారి సంఖ్య, పేర్లు, శాఖల గురించి ఎన్డీఏ ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఏపీ నుంచి తెలుగుదేశం నుంచి 2 లేదా 3 అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం దక్కితే టీడీపీకి 2 బెర్తులకు పరిమితం కానుంది. ఇక బీజేపీ నుంచి పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఏపీ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉండడంతో కీలక శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఏపీలో పురంధేశ్వరితో పాటుగా టీడీపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి హోదా, మరో 2కి సహాయక మంత్రుల హోదా దక్కనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపైన ఈ నెల 7వ తారీఖున చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్ హామీల అమలు విషయంలోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నుంచే అదే రకమైన ప్రతిపాదన వస్తుందనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దీనిపైన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక పోలవరం పునరావాసంతో పాటుగా సవరించిన అంచనాల ఆమోదం పైన చర్చ సాగుతుంది. దీనిపైన మోదీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి క్యాబినెట్లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. దీనిపైన చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.